పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి తెగబడింది అణుస్థావరాలే లక్ష్యంగా. ఇరాన్ కూడా అదే తరహాలో ప్రతీకార దాడి చేస్తున్న పరిస్థితి. ట్రంప్ చెప్తూ ఉన్నారు అణు ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఇరాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల మీద విశ్లేషణ అందించడానికి అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్కారం. సో ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తోంది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ అణ్వస్త్రాలే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో 3 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి, రష్యా, అమెరికా అండ్ చైనా. సో ఈ సూపర్ పవర్స్ రోల్ ఏంటి ఈ యుద్ధంలో అంటే ఏం చెప్తారు? సూపర్ పవర్స్ రోల్ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రస్తుతం మనం ఫస్ట్ ఏమిటంటే సూపర్ పవర్స్ రోల్ కంటే ముందు మనం రావాల్సింది ఏంటంటే ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే మనకి వెస్ట్ ఏషియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి 12వ తారీఖుని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ అణువస్త్రాలు తయారు చేసే నాంటాజ్ అని బుషేహర్ అని టెల్-అవీవ్ దగ్గర ఉన్నవి ఈ అణుక్షేత్రాలను అణుబాంబులు 9 అణుబాంబులకు సరిపడా అది పెట్టుకున్న ఇంటర్ఫ్యూజెస్ ఈ నౌకా స్థావరాలు అన్నింటినీ అది ఇరాన్ను నాశనం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఇరాన్లో ఉన్నాయి అన్నీ నాశనం అయిపోయింది. ఇజ్రాయెల్ సుమారు 200 యుద్ధ విమానాలనే ఇప్పటి వరకు వాడినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఆల్ ఖైమనీ సుప్రీం లీడర్ ఇరాన్ ఆల్ ఖైమనీ హెచ్చరించినట్టు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద విపరీతమైన వందలాది డ్రోన్లు, వందలాది క్రూయిజ్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్తో దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ఈ టెల్-అవీవ్ అంటే ఇరాన్ రాజధాని టెల్-అవీవ్ ఆపదలో ఉంది. ఇదే విధంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్-అవీవ్ జెరూసలేంని నాశనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్నేమో ఇజ్రాయెల్ బాంబర్స్ నాశనం చేస్తున్నాయి. అంటే 2 రాజధానులు ఒక దేశం యొక్క రాజధానిని ఒకటి అటాక్ చేసుకుంటూ విపరీతమైన యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఏంటంటే రోజు రోజుకి ప్రజ్వరిల్లిపోతుందన్నమాట. ఎంత ప్రజ్వరిల్లుతుందంటే ప్రపంచం వణిగిపోతుంది. ఇప్పుడు దాకా అంతకుముందు జరిగిన హమాస్ ఇజ్రాయెల్ వారిని మించి, రష్యా ఉక్రెయిన్ వారిని మించి, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మించి ఈరోజు వెస్ట్ ఏషియా అనేది ప్రజ్వరిల్లుతుంది. ఎంతలా ప్రజ్వరిల్లుతుందంటే ఇది 2516 సంవత్సరాల వాళ్ళ మధ్య ఒక రకమైన శత్రుత్వం ఉందన్నమాట. ఏది ఇరాన్ దగ్గర, ఇరాన్కి ఇజ్రాయెల్కి. ఒకప్పుడు బాబిలోనియన్ ఎంపైర్ ఉన్నప్పుడు, ఒక జుడా కింగ్డమ్ ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఈ బాబిలోనియన్ ఎంపైరరు 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఇరాన్ అప్పుడు యూదు కింగ్ని నాశనం చేయడం జరిగింది. అంటే 2611 సంవత్సరాల శత్రుత్వం ఈరోజు ఎలా ఉందంటే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం జరిగే యుద్ధం ఎలా ఉందంటే ఇప్పటివరకు ఉన్న 2600 సంవత్సరాల శత్రుత్వం ఈరోజు ఎండ చేసుకుంటున్నారా 2 దేశాలు అన్నట్టు యుద్ధం చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహరాన్ను నిప్పులతో అవుతుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ నగరంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్ని అది క్రూయిజ్ మిసైల్తో ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. 200 జెట్లు F-16, F-35 లాంటి జెట్లు, F-18 హార్నెట్ జెట్లు, C-130 హెర్క్యులస్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్లు మొత్తం 200 ఇజ్రాయెల్ జెట్లు ఈరోజు ఇరాన్ గగనతలాన్ని చుట్టుముట్టేసి నాశనం చేస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా తన వందలాది ఇప్పుడు సుమారు అకార్డింగ్ టు సమ్ డిఫెన్స్ సోర్సెస్ ఏంటంటే వాళ్ళని ఉటంకిస్తూ మనం చెప్పేది ఏంటంటే 10,000 మిసైల్స్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. 10,000 కంటే ఎక్కువ డ్రోన్లు ఇరాన్ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా పెట్టుకుంది. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ టార్గెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఖైమనీ ఇజ్రాయెల్ని హెచ్చరిస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా వాళ్ళ ప్రజలు చెప్తున్నారు ఇరాన్ హెచ్చరించిన దానికంటే ఎక్కువ ముప్పు మన మీద ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. అతి దారుణమైన యుద్ధం. మనం మాటలతో యాక్చువల్లీ మై వర్డ్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఎనఫ్ టు డిస్క్రైబ్ ద కైండ్ ఆఫ్ వార్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మిడిల్ ఈస్ట్ అనమాట. మధ్య ఆసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నా భాషలో నేను చెప్పలేను, ఏ భాషలోనైనా. అంత ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అధునాతనమైన టెక్నాలజీ, మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఇవి ఇక్కడ ఇరాన్ ఏంటంటే డూ ఆర్ డై మోడ్లో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఒక టెక్నాలజికల్గా ఒక మొసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో అమెరికా సహకారంతో ప్రపంచ సూపర్ పవర్ అమెరికా సహకారంతో ఫైట్ చేస్తూ ఉంటే ఇటు ఇరాన్ ఏం చేస్తుందంటే డూ ఆర్ డై మోడ్. చాలా బలహీనంగా ఉంది. చాలా పెద్ద దేశం,
దాన్ని ఓడింప సఖ్యం కాని దేశమే. కానీ ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం ముందు అది నిలబడలేకపోతుంది అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది డూ ఆర్ డై మోడ్లో ఇరాన్ ఫైట్ చేస్తూ ఉంటే చావా రేవా అన్నట్టు ఇజ్రాయెల్ ఏంటంటే చాలా ఈజీగా ఫైట్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ శక్తి ముందు ఇది అంతా, దీని శక్తి ముందు ఇది అంతా అని పోరాడుతున్నా. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి పరిమితం అవుతే అది వెళ్ళాలనుకోండి. బట్ అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. ఆ యుద్ధం మధ్య ఆసియా నుంచి ప్రపంచ దేశాలకు పాకుపోయి అది ఒక మూడో ప్రపంచ యుద్ధం అయ్యి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఇది కొలాప్స్ చేసే పరిస్థితిలో ఉంది అని మనం ఈ యుద్ధాన్ని చెప్పొచ్చు. అత్యాధునిక యుద్ధాలు గగనతలాన్ని ఒక పగలు నైట్కి తేడా లేకుండా చేస్తున్నాయి ఈ ప్రాంతంలో అని మనకు తెలుస్తుందండి.